నమస్కారం అండి. మాది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం, పక్కన మరిపా గ్రామం అండి. అలాగే వచ్చి నా పేరు లోవరాజు అండి. నా దగ్గర ఎప్పుడు కూడా 360 రోజులు కూడా పుట్టు ఆవులు, పొంగునూరు ఆవులు ఉన్నాయి. ఇప్పుడు కూడా దొరుకుతాయండి. మంచి ఆవు అండి, మంచి సైజు అండి. ఆవు పుట్టు ఆవు అండి, మంచి సైజు ఆవండి. అలాగే మూపురం కూడా చూడండి, మన నందికున్నట్టు ఉంటుందండి. గోడ మీద బొమ్మ ఉన్నట్టు ఉంటుందండి ఆవు. చూడండి, మన అపార్ట్మెంట్లో కానీ మన ఎక్కడైనా సైట్లలో కానీ ఎక్కడైనా పెంచుకొచ్చింది ఆవుని. మంచి టాపిక్ అండి. కాళ్ళు కూడా చూడండి, ఎంతెంత కాళ్ళు ఉన్నాయండి. చిన్న కాళ్ళు అండి, ఇంత కాళ్ళు అండి, చిన్న కాళ్ళు. బుర్ర కూడా చూడండి, ఏం బుర్ర పుట్టింది, బొమ్మ అండి. గోడ మీద బొమ్మలాగా ఉంటుందన్నమాట ఆవు. సైజు చూడండి, సైజు కూడా ఎంత సైజు ఉన్నది, చిన్న సైజు అండి. ఇది చూడండి, చూడండి. ఒక మనం కుక్క ఏ సైజులో ఉంటుందో చూడండి, అంత ఉంటుందండి. అంత ఇంకా చిన్నది ఉంటుంది కనపడుతుంది, కానీ అసలు పొరపాటులో కూడా మీకు ఏ ఇంచీలో కూడా ఎత్తు కనపడుతుంది. చూడండి, దాని సైజు కానీ, దాని పట్టు కూర కానీ, దాని ముఖం కూడా చూడండి ఏ సైజులో ఉందండి ముఖం చూడండి. అలాగే బొమ్మ మన గోడ మీద బొమ్మ ఉన్నట్టు ఉంటుందండి. అలా మనం నడిచి కూడా వెళ్ళినా మన వెనకాల వస్తుందండి, అంత ఫ్రీగా వస్తుంది అనమాట. చాలా అంతగాడండి ఇది. ఆవు కూడా మంచి క్వాలిటీ అండి. అలాగే సైజు కూడా గొప్ప సైజు అండి. అలాగే దీని తిండి కూడా ఎంతో మెయింటైన్ ఎక్కలేదండి. కొంచెం ఇంత ఒట్టిగడ్డి కానీ, కొంచెం అటువంటిది పచ్చగడ్డి కానీ, కొంచెం తవుడు అంటే గోధుమ తవుడు కానివ్వండి. అలాగా కొద్దిగా కొంచెం చాంద్రకొండ పెట్టుకుంటే ఏం అక్కలేదండి, సరిపోతుంది. అలాగే పొరపాటును కూడా మన పిల్లలు కూడా బయటకు వచ్చి ఆవు కాడికి వెళ్ళిపోయినా కూడా భయపడక్కలేదండి. ఏం చేద్దానంటే దీని బుద్ధి అలాంటిది. మనం మనిషి ఏ రకంగా మసిస్తున్నామో ఇది కూడా ఆ గోదేవత అలాగ మసిస్తుందండి. ఇది తెలుసండి, మంచి గోదేవత అంటే ఇదిగోండి. అలాగండి, ఇప్పుడు దాని మూపురం కూడా చూడండి, ఎంత మూపురం ఉంటుంది చూడండి. మన నందికి ఏ రకం ఎంత మూపురం ఉంటుందండి, అంత మూపురం ఉంటుందండి. అలాగే దాని నందికి ఉన్న మూపురం కూడా ఉండదు చూడండి. మూపురం చూడండి, అంత మూపురం ఉందండి. అలాగే దీని ముఖం కూడా ఉండదు, చిలకండి, బొమ్మ, ఇన్ని చెవులు అనమాట అండి. చెవులు కూడా చూడండి. దాని కొమ్ము కానీ ఇక కొమ్ము కూడా చూడండి, ఎంత కొమ్ము ఉందండి, చిన్న కొమ్ము అండి. అలాగే దీని కాళ్ళు కూడా చూడండి, ఎంతెంత కాళ్ళు ఉన్నాయండి. ఇక చిన్న కాళ్ళు కూడా చూడండి. మనకు కరెక్ట్గా జాంట్ ఎడితే జాంట్ కాళ్ళు కనపడతాయి అనమాట అండి. అలాగే సైజు కూడా చూడండి. దాని నడుము కానీ, దాని తోక కానీ, కాళ్ళు కానీ, దాని సైజు కానీ మంచి సైజు అండి. ఆవు పక్క బొర మంచిదండి, మంచి క్వాలిటీ అండి. బొమ్మ అండి, గోడ మీద బొమ్మలాగా ఉంటుందండి. అలాగే ఏటి ఈ మూపురం మీద ఈ కార రంగులా కనపడుతుంది అనుకుంటున్నానండి. ఈ వైట్ వచ్చేస్తుందండి. ఇది చూడండి, ఎంటుకలు కలిసి ఊడిపోతుందండి. ఈ వైట్లో పూర్తిగా తెల్లగా వచ్చేస్తుంది అనమాట ఆవు. అలాగే మీకు కావాలండి నా వీడియో మీద నెంబర్ ఉంటుందండి, ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చండి, మీకు ఇస్తానండి. లేదనుకోండి మీరు డైరెక్టర్గా వచ్చండి, చూసుకొని అన్నీ చెక్ చేసుకొని తీసుకెళ్ళచ్చండి. రేట్ ఇసులో అయితే అండి మీరు వచ్చే దగ్గరికి వచ్చి చూసుకొని మాట్లాడి. లేదనుకోండి మీకు నా వీడియో మీద ఫోన్ చేసండి, మీరు మాట్లాడికి వచ్చానంటే నా దగ్గర ఎప్పుడూ కూడా మీకు ధరలో కూడా అందుబాటులో ఉంటాయండి. నేను ఫోన్ చేసి మీకు ఎవరికన్నా కావద్దే నేను ఏర్పాటు చేస్తానండి, మీకు ఏ ఇబ్బంది లేదండి. అలాగే దీని నడక కూడా ఒకసారి నేను నడిపిస్తానండి, మీరు అంతా క్లారిటీగా చూసుకోండి. అలా మన వెనకాల వస్తుంది అనమాట అండి. మనం ఇప్పుడు ఎక్కడ ఉండి మనం ఎలా నుంచున్నాం అంటే అక్కడ నుంచి ఉంటుందండి. ఇదిగోండి, అలా మన జారబడి ఉంటుంది అనమాట.